అనియా భాస్కర్ అని అందరికీ కథలు చెప్తాడు కానీ మనకెందుకనే కథలు చెప్పడు? అవునా? ఉండరా తమ్ముడు, ఇప్పుడే కాల్ చేసి పిలుస్తా. అన్నా ఎక్కడున్నా, వచ్చే గ్రౌండ్కి. అనియా మా కచ్చప్ప అందరికీ చెప్తున్నావు. తప్పకుండా చెప్తాను. ఒక రాజ్యసభలో జనాలతో బాగా నిండుందట. ఒక మహర్షి వచ్చి 3 బొమ్మలు తీసుకొచ్చారు. ఈ 3 బొమ్మల్లో ఏది గొప్పదో చెప్పమని అక్కడ ఉన్నటువంటి రాజుకు ప్రశ్నించారు. అందరూ భయపడుతుంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక మంత్రి మాత్రం లేచి ఒక ఇనుప కడ్డీని తెప్పించి ఒక బొమ్మలో తోశారట. అది యువతల చెవిలోంచి వెళ్ళి అవతల చెవిలోంచి వచ్చేసింది. ఇంకొక బొమ్మలో తోశారట, అది చెవిలోంచి వెళ్ళి నోట్లోంచి వచ్చేసింది. ఇంకొక బొమ్మలోకి తోశారట, అది చెవిలోకి వెళ్ళి బయటికి రాలేదట. మంత్రి గ్యాప్ ఇచ్చి ఈ 3వ బొమ్మ ఏదైతే ఉందో చెవిలోకి వెళ్ళి బయటికి రాలేదో అదే శ్రేష్టమైంది అన్నాడు. అప్పుడు వెంటనే సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు కాస్త వివరంగా చెప్పు, మాకు అర్థం కాలేదు అన్నాడు. అప్పుడు ఆ మంత్రి, మొదటి బొమ్మ ఏదైతే ఉందో గొప్ప గొప్ప మాటలు వింటారు, కానీ ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు. రెండోది ఏదైతే ఉందో ఈ చెవితో వింటారు, అక్కడక్కడ కొన్ని మాట్లాడతారు, వదిలేస్తారు. కానీ 3వది ఏదైతే ఉందో ఈ చెవితో విని అవి హృదయస్థం చేసుకుంటారు, వాళ్ళే శ్రేష్టమైన వారు అని చెప్పి ఆ మంత్రి చెప్పాడట. ఆ బొమ్మ తెచ్చినటువంటి మహర్షి ఎంతో ఆనందపడి ఆ మంత్రిని అభినందించాడట.